హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే 25-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,350 కోట్ల రూపాయలతో పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. దీంట్లో రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్యలోటుకి సంబంధించి చూసుకుంటే 79,926 కోట్లు, మూలధన వ్యయం 40,635 కోట్లు. అసలు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఇస్తున్న హామీలకు సంబంధించి ఆ హామీల కోసం చేసినటువంటి అలొకేషన్స్, అసలు ఈరోజు ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి బడ్జెట్ మీద వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం చెప్తారు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి, బడ్జెట్లో మీరు గమనించినటువంటి అంశాలు, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి అలొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందంటూ ఏమీ లేదు అన్నారు. పెద్ద విశేషాలంటూ ఏమీ ఉండవు సార్. ముందు కూడాను ఫిబ్రవరి 1వ తారీఖు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే ముందే, అంటే 31వ తారీఖు జనవరిలో మనం బడ్జెట్ ఎలా ఉండబోతుందని చెప్పుకున్నాగా. అవును. ఆ ఫిగర్లు ఇంచుమించుగా టాలీ అయినాయిగా. అవును. ఆ లింక్ దీనికి కూడా పెట్టు. ఎస్ సార్. ఇప్పుడు బడ్జెట్స్ కూడా ఇలాగే ఉంటాయి. నార్మల్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు సార్? ఒక 100 రూపాయలు పెట్టారు. ఓకే. బడ్జెట్ ఫిగర్ ఒక 100 రూపాయలు పెట్టారు. సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం, లక్షల్లో కోట్లలో ఎందుకు. ఎస్ సార్. ఆ 100 రూపాయలకు ఒక 10 రూపాయలు యాడ్ చేయగా ఈ సంవత్సరం 110 అయిపోయింది. ఇంకా అదే బడ్జెట్. అది అన్నీ ఉంటాయి కదా. లాస్ట్ టైం మనం చెప్పుకున్న బడ్జెట్ అది 100% కేంద్ర బడ్జెట్ కి మ్యాచ్ అయింది. కానీ ఈసారి చూసుకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఫుల్ బడ్జెట్ ఫస్ట్ టైం పెట్టారు కదా. అవును. మొన్నటి వరకు మధ్యంతర బడ్జెట్ పెట్టారు, అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. అవి ఆ 4 నెలలకి, ఆ తర్వాత 4 నెలలకి వాటికి సరిపోయింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ కాబట్టి ఆల్రెడీ ఫుల్ బడ్జెట్ 25-26 ఆర్థిక సంవత్సరానికి ఫుల్ బడ్జెట్లో ఫిగర్లు చెప్పావు కదా సార్. ప్రధానంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అల్టిమేట్గా మనకి 80,000 కోట్ల రూపాయల అప్పు. ఇది ఇంపార్టెంట్ ఫిగర్. ఇది ఓకే. అంటే ఆల్రెడీ ఇప్పటికే మనము 1,26,000 కోట్ల రూపాయల అప్పు చేసాం, అవునా? మళ్ళీ ఇంకా ఈ సంవత్సరం ఇంకొక 80,000 కోట్ల అప్పు తేలుతుంది అనమాట. అది సరే, ఈ అప్పులు తీసుకురావడము, అంతకుముందు తీసుకొచ్చిన అప్పులు కట్టేయడము సంగతి సంవత్సరం తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదేమైందంటే, నువ్వు చెప్పిన ఫిగర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 24% అనేటువంటిది లోటు. సార్. అది అప్పే. కేంద్ర బడ్జెట్లో కూడాను 24% వేసమా? కేంద్ర బడ్జెట్లో ఇంచుమించుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీ. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పిన ఫిగర్స్ నేను కొంతవరకు చూస్తే యాక్చువల్గా ఈ వడ్డీ ఎంత కడుతున్నావు అన్న సంగతి మనకు తెలియట్లేదు. అవును. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలిసిన సార్, ప్రధానంగా చెప్పుకోవాలంటే, పోలవరం ప్రాజెక్టు కోసం 6,000 కోట్లు కేటాయించారట. అసలు పోలవరం ప్రాజెక్టుకి మన బడ్జెట్లో డబ్బులు కేటాయించడం అని చెప్పి మరీ జనాలకు చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టడం తప్ప ఇంకేమైనా ఉందా? ఓకే. సెక్షన్ 90, 91, 92, 93, 94 ప్రకారము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014లో పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చైనా సరే పెట్టి కట్టి ఇచ్చి మనకి ఇవ్వవలసిన బాధ్యత మోడీ గారిది. అంతే కదా. వాళ్ళు చేసుకుంటారు ఆ పనేది. మనం బడ్జెట్లో కేటాయించాల్సిన పనే ఉంది. అంతేగా. మరి ఎందుకు కేటాయించినట్టు? పోలవరం అనే ఫిగర్ కనపడాలి అక్కడ, అందుకని కేటాయించారు. ఓకే. ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వకూడదు. వాస్తవాలు ఏంటో చెప్పాలి. ఇగో నిజం చెప్పడం చేతగానప్పుడు కనీసం అబద్ధం అన్నా చెప్పకూడదు. వీళ్ళు మరీ అబద్ధాలు కూడా చెప్తేట. ఇది ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు మందు బాబులకి 99 రూపాయలకి మందు అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? ఈ మధ్యకాలంలో 10 రూపాయలు కూడా పెంచారుగా. ఆ మందు బాబులు మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్స్ లో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టడానికి కోసమని బడ్జెట్ లో 10 కోట్లు కేటాయించారయ్యా. ఎంత? 10 కోట్లు. మందు బాబులను సంస్కరించడానికి 10 కోట్లు కేటాయించారంట. నాకు చాలా విచిత్రంగా కనపడింది ఫిగర్ అది. ఇంకొక ఫిగర్ ఏంటంటే, తెలుగు భాషను ప్రోత్సహించడానికి, తెలుగు భాషను గురించి ప్రజలకు చెప్పడానికి 10 కోట్లు. తెలుగు భాష అంటే ఏందో జనాలకు తెలియదా? ప్రపంచంలో అందరికీ తెలుసు కదా. నిన్నే కదా సార్ గవర్నర్ గారి చేత 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని చెప్పి ఇంగ్లీష్లో చెప్పిస్తే, మరి అంతా తెలుసుకోవడానికి తెలుగు చదువుకోవడానికి కావాలి కదా. దానికోసం కూడా ఓ 10 కోట్లు కేటాయించారయ్యా సార్.
ఇంకొక ఫిగర్ ఏంటో తెలిసిన వైద్య రంగానికి 19,000 కోట్ల రూపాయలు కేటాయించాము అని చెప్పి నువ్వు పంపించిన స్టేట్మెంటే కనపడింది నాకు. వచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అలాట్ చేస్తే ఇంచుమించుగా 1,200 సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. సార్ ఆ 17 మెడికల్ కాలేజీ నాకు వద్దుపోమంటివి నువ్వు. అవును. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చినాయి. అవును. అయ్యేమో వద్దుపోమంటివి. మరి 19,000 కోట్ల రూపాయలు దేనికి కేటాయించినట్టు? ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా ఉద్యోగాలు రావట్లేదని పీకేశారని చెప్పి మీరే చెప్పింది. మరి బడ్జెట్లోనే 19,000 కోట్లు పెట్టిరి. ఏపీ ఎస్ఆర్టీసీకి సంబంధించింది అదే స్త్రీలకు బస్సులో ప్రయాణం ఫ్రీ అన్నారుగా, అది ఎక్కడ నాకు కనపడలా. నేనేమైనా పొరపాటును చూసానేమో క్షమించదురు కాక. చూస్తే బడ్జెట్ అనేటువంటిది పెద్ద గొప్పగా అంటూ ఏమి చెప్పుకోదగ్గదంటూ ఏమి లేదు సార్. ఏదో డొక్కా సీతమ్మ అన్న పథకానికి ఇంత కేటాయించాము ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పుకున్నారు. సరే, ప్రాథమిక విద్య కేటాయిస్తారు, ఉన్నత విద్యకి కేటాయిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ కూడా కేటాయించారు 800 కోట్లు 900 కోట్లు. లాస్ట్ టైం అదే కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామేగా 371 కోట్లు 52 రోజులు జైలు శిక్ష. దానికి కూడా కేటాయించారు. క్వైట్ న్యాచురల్ కేటాయిస్తారు దానికి. అలాగే గ్రామీణాభివృద్ధికి కేటాయిస్తారు, రోడ్లు వేయడానికి, R&B వాళ్ళకి కేటాయిస్తారు, భవనాలు అవి కట్టడానికి. సరే, ఇంకా పోలవరం అనేది మనకు అనవసరం అనుకున్నది, అయినా కానీ దాని బడ్జెట్లో కేటాయించారు. పవర్ సెక్టార్కి ఎంతో కొంత కేటాయిస్తారు. ఇట్లా అన్ని రంగాలకు కూడా కేటాయిస్తారు. సో గొప్ప బడ్జెట్ అంటే ఏం లేదు. అందులో నిశ్చితంగా పరిశీలించవలసినటువంటిది ఏమిటి అంటే ఒకటే ఒక ఫిగరు. చివరికి అల్టిమేట్గా అప్పు ఎంత అంటే 80,000 కోట్ల రూపాయలు అప్పు. కానీ ఇప్పటి వరకు షీట్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్లు. సామాన్య మానవులుగా అవన్నీ ఎందుకు? 3,22,000 కోట్ల రూపాయల టోటల్ బడ్జెట్ అవుట్లే, అందులో 80,000 కోట్ల రూపాయలు అప్పు. ఈ రెండు ఫిగర్లు తెలిస్తే చాలు. ఓకే, అంతే. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేసేటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మూలకంగా, మిగిలినటువంటి సేవల మూలకంగా, జిఎస్టీలో షేర్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడాను మనకు ఆదాయాలు. అది ఒక 80,000 కోట్లు 70,000 కోట్లు 90,000 కోట్లు ఉంటుంది. ఓకే. కేంద్ర ప్రభుత్వానికి అంటే మోడీ గారి దగ్గర కన్నా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి దాంట్లో మనకు షేర్ వస్తుందిగా. ఇన్కమ్ ట్యాక్స్లో, జిఎస్టీలో, కస్టమ్స్లో, వీటన్నిటిలో షేర్ వస్తుంది. అవును. అది కూడా ఒక 90,000 కోట్లు ఎంత ఉంటుంది. అదే మన ఆదాయం. ఓకే. అంటే అంతా కలిపి 1,80,000 కోట్లు లేదంటే 2 లక్షల కోట్లు అనుకో, అంతకంటే ఆదాయం ఉండదు. ఓకే. మరి మిగిలినంతా అప్పేగా. దీనికి ఏంటంటే ఫైన్ ప్రింట్ అని ఉంటుంది. ఫైన్ ప్రింట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ విభాగానికి కూడాను ఇంత కేటాయించామంటే దేనికి ఎంత కేటాయించారు అనేది ఫైన్ ప్రింట్ అంటారు. ఫైన్ ప్రింట్ ఉంటే గానీ మనము దీని గురించి చక్కగా విశ్లేషించి చెప్పలేము సార్. ఓవరాల్ గా చూస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు గురించి ఇందులో ఎందుకు పెట్టావు? పోనీ అమరావతికి దానికోసం చెప్పి ఏమైనా ఎలకేషన్ ఏమైనా కనపడిందంటే నాకైతే ఎక్కడ కనపడలా. మరి ఇంత చేట అమరావతి అన్నటువంటి వాళ్ళు అమరావతి అభివృద్ధి కోసము అని పెట్టాలిగా, నాకు అది కనపడలేదు ఎక్కడ. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండేలాగా పెట్టించుకున్నారు కదా, అప్పు తెప్పించుకుంటున్నారు కదా. అది కూడా నువ్వు ప్రజలకు క్లారిఫై కావాలి. మొట్టమొదటిలో ఏం చెప్పారు? అది చూసారా, చంద్రబాబు నాయుడు పవర్ అలా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దిమ్మ తిరిగిపోతుంది జనాలకి. 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయి చూసారా అన్నారు. కానీ అది అప్పన్న సంగతి తెలియదుగా. అన్ని వీళ్ళన్నీ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా దిక్కుమాల ప్రచారాలు చేస్తారు స్వామి. ఆ 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మీరు అప్పు తెచ్చుకుంటే మేము ఒక మాట చెప్తాము అన్నారు. ఒక మాట చెప్పడం కాదు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, వాళ్ళు కూడా సొంతకం పెట్టాలి. సావరిజిన్ అగ్రిమెంట్స్ అంటారు వాటిని. వరల్డ్ బ్యాంక్ వాడు ఉత్తపుణ్యానికి ఏం డబ్బులు ఇవ్వడు సార్. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక కట్టలేకపోతే ఆ డబ్బులు వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వంలో కడతారు. వాళ్ళకేం నష్టం లేదు, వడ్డీతో సహా వాళ్ళు కడతారు. నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి మనకు రావాల్సిన జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ షేర్లు తగ్గించేస్తారు. ఓకే, ఇది ప్రజలు తెలుసుకోవాలి. కానీ బడ్జెట్ గురించి నువ్వు ఎంత అడిగినా కానీ పెద్ద చెప్పుకోదగ్గ గొప్ప విశేషాలంటూ ఏమి లేవు అక్కడ. ఏదో నీటి పారుదలకి ఇంత కేటాయించాము, విద్యకి ఇంత, ఆరోగ్యానికి ఇంత, వైద్యానికి ఇంత సంగతి సమాచారం అంటారు. కానీ చివరికి యాక్చువల్గా ఏంటంటే ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి మార్చేస్తూ ఉంటారు. అందుకని ఇంతకంటే బడ్జెట్ గురించి చెప్పుకోవడం ఎందుకు లేబా. 80,000 కోట్లు మళ్ళీ అప్పు, అది గుర్తుపెట్టుకోవడం చాలు. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగారు. 2020 విజన్ తీసుకొని వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేశారు. ఈరోజు హైదరాబాద్ అలా ఉందంటే దానికి కారణం
చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనే అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ పయ్యావుల కేశవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరలా 2019 నుంచి 2024 వరకు మళ్ళీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే, విధ్వంసం చేస్తే, ఇప్పుడు మరలా 2047 విజన్ తీసుకొని మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరలా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పి మరలా ఇంకోసారి కొనియాడారు ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు. బడ్జెట్ ముందు ప్రసంగం అది. నువ్వు భలే జోకులేస్తావా, నువ్వు అన్నీ తెలిసి ఏదో చెప్తారు సావు. రామాయణం అంతా ఇన్ని సీత రాముడికి ఏమైందని అడిగినట్టు అన్ని సంగతులు తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం అనేటువంటిది భావ్యమేనా మరి? అలా అనక ఏమంటారు చెప్పు, అంతకంటే ఏమంటారు చెప్పు. ఈయన 2047 అంటాడు, మోడీ గారు 2047 అంటారు. కారణం ఏంటంటే ఎక్కడ జనాలు అడుగుతారేమోనని చెప్పి వీళ్ళు చేసే పని అనమాట ఇది. ఏమీ ఉండదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీరు కట్టాలి కదా, 6,000 కోట్లు బడ్జెట్లో ఎందుకు పెట్టారు అంటే సమాధానం చెప్పలేక ఇలాంటివి చెప్తుంటారు. అక్కడ కేంద్రంలో మోడీ గారు, ఏమండి మోడీ గారు మీరు 90 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో ఉన్నాయి, మన భారతీయులు తీసుకొచ్చేస్తానని చెప్పి చెప్పారు కదా మీరు, మరి ఎందుకు తేలేదండి అని అడిగితే ఎవడరా నువ్వు మాట్లాడడానికి, అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి, టుకుడే గ్యాంగ్, మోటే గ్యాంగ్ అని తిడతారు. ఆయనేమో తిడతాడు, ఈయనేమో కేసులు పెడతాడు. అందుకని మరి ప్రజలు ఏం చేయాలి? సైలెంట్ కూర్చోవాలి. చెప్పాలి ప్రజలు ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. సైలెంట్ కూర్చోవాలి, ఇంక చేయడానికి ఏముంది? ఇంకా అది సంగతి. అది కాదు అనేసి అంటే ఎలక్షన్లోకి గెలవాలంటే డబ్బులు ఇచ్చేయండి, మొహాన 4,000 కొట్టండి, 3 లక్షలు పారేయండి, ఫ్యామిలీకి కొనేయండి ఓట్లు. అది కూడా కుదరలేదనుకో, ఈవీఎంలు మన చేతిలో ఉన్నాయిగా, ప్రోగ్రాంలు మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోయా. అలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బడ్జెట్ ఎంత మరి నువ్వు అడగడం ఏంది, నేను చెప్పడం ఏంది చెప్పు. అసలు తెలుగు భాషకి దాని అభివృద్ధి కన్నా, దాని ప్రోత్సాహకానికి, దాన్ని ప్రచారం చేయడానికి 10 కోట్ల రూపాయలు కేటాయించడం ఏంది అని. మందు బాబులకు మందు తాగమని చెప్తివి, నీకు ప్రధానమైన ఇన్కమ్ సోర్స్ అదే, దానికి కూడా 10 రూపాయలు పెంచుతివి. ఇదంతా చేసి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే ఆరోగ్యాలని మళ్ళీ సరి చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ 10 కోట్లు కేటాయిస్తుంది. దేనికి సరిపోతాయి చెప్పాయి? అర్థం పర్థం లేని బడ్జెట్లు అబ్బాయి అని తీసేయన్ని వీళ్ళు అలాగే అంటూ ఉంటారు. కానీ చేయాల్సిన పని ఒక్కడు చేయరు. 6 ప్యాక్లో ఎన్ని పులుపులేనో చెప్పు. 3 సిలిండర్లలో 1 ఇచ్చావు, ఇంకో సంవత్సరం అయిపోతుంది, ఇంకొక నెలలో మిగిలిన 2 సిలిండర్లు ఎప్పుడు ఇస్తావు? మర్చిపో. అమ్మ ఒడి మర్చిపో, రైతు భరోసా మర్చిపో, ఆడవాళ్ళకి ఫ్రీ ట్రావెల్ మర్చిపో, నీకు 15 మర్చిపో. ఏది ఒక్కటి జరగలేదు కదా, మరి ఇంకెందుకు చెప్పు? ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు చెప్పు? ఏదో బడ్జెట్ పెట్టాలి, రాజ్యాంగం ప్రకారం పెట్టాలి కాబట్టి పెట్టారు, 4 ఫిగర్లు వేయాలి కాబట్టి వేశారు. అందులో మెయిన్ ఫిగర్ ఏంది? 80,000 కోట్ల రూపాయలు అప్పు. ఒక్క ఫిగర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ఉన్నాయండి అప్పు, అది కలుపుకోండి. అప్పుడు కూడా అబద్ధాలే చెప్పారుగా, 14 లక్షల కోట్లు అన్నారు, కాదన్నారు. మళ్ళీ 9,50,000 కోట్లు అని గవర్నర్ గారి చేత కూడా అబద్ధం ఆడిచ్చారు. చివరికి అసెంబ్లీలోకి వచ్చేసరికి ఏమో 6,46,000 కోట్లు అని మీరే చెప్పారు. మరి ఏది నమ్మాలి మీరు చెప్పిన ఫిగర్లలో? ఆర్బీఐ వాళ్ళు కానీ పార్లమెంట్ లో ఎవరైనా మెంబర్ కనుక క్వశ్చన్ అడిగితే ఆ మంత్రివర్యులు ఇన్ రైటింగ్ లో సమాధానం ఇస్తే ఆ ఫిగరే మనం నమ్మాలి. ఇంకా మిగిలిన ఫిగర్లు ఏ నమ్మాల్సిన అవసరమే లేదు. ఓకే, బడ్జెట్ గురించి ఇంకెందుకు లేవా, ఇంకెంతకంటే ఎక్కువ చెప్పుకోవడం? అదేం పెద్ద గొప్ప బడ్జెట్ ఏం కాదు. అంటే ఫైనల్గా వీళ్ళు అధికారంలోకి రాగానే చేసిన కార్యక్రమం ఏంటంటే పెన్షన్స్ 4,000 రూపాయలకి పెంచడం సార్. 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇప్పుడు గతంలో ఉన్న తక్కువ 3,000 ఇస్తున్న దానికంటే కూడా వీళ్ళు ఇంకో 11,000 కోట్లు తక్కువ చేసి పెన్షన్లకి కేటాయింపులు జరిపారు. అంటే ఇప్పుడు ఉన్న పెన్షన్దారులు మొత్తం కోతకు గురి చేస్తున్నట్టేనా దాని మీనింగ్? అనేక అర్థం. దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏంది. ఓకే, ప్రజలకు కూడా ఒక వాస్తవం తెలియాలి. వెరీ ఫ్రాంక్లీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఐపాక్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఓకే, ఇప్పుడు జూలై 23లో వచ్చారు. జూలై 2023లో వచ్చినప్పుడు, బాబు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది మంచిదేనో, కానీ అవసరం లేనటువంటి వాళ్ళకి కూడా చాలా మందికి పోతుంది, ఇలాగే వేరే పథకాల్లో కూడా పోతా ఉన్నాయి, వాళ్ళకి నిజంగా అది అవసరం లేదది. దీన్ని కనుక పర్ఫెక్ట్ గా కనుక మానిటర్ చేస్తే, ఎవరికైతే పెన్షన్ దక్కాలో వాళ్ళకే దగ్గేటట్టుగా చూస్తే 10-15% జగన్మోహన్ రెడ్డికి మిగులుతుందయ్యా ఇది. ఒకసారి మీరు ఆయనకి చెప్పండి, వీలైతే కనుక నేను కూడా వస్తాను, ఫిగర్లతో సహా చెప్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటే ఈ రోజు వరకు పత్తాలేరా ఐపాక్ వాళ్ళు. ఓకే, పెన్షన్ నిజంగా అవసరం లేని వాళ్ళు కూడా చాలా మందికి పోయింది అమర్.
ఓకే. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే అవసరం లేదో ఐడెంటిఫై చేసి తీసేస్తున్నాడేమో, తప్పులేదుగా. నేను ఆ గవర్నమెంట్ చూశాను, ఈ గవర్నమెంట్ చూశాను. సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాంట్లో అవసరం లేనటువంటి వాళ్ళకి కూడా చాలా మందికి పోయినాయి. ఓకే. అది తీసేయడంలో తప్పులేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తున్నారేమో, మంచిదే కదా. ఓకే. పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి నేను అంటలా. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా 20,000 అన్నారు, అందులో కేంద్ర ప్రభుత్వమే 10,000 ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్పారు. కాబట్టి ఈయన ఇచ్చేది ఇంకొక 10,000. అప్పుడు అంటే నేను 10,000 ఇస్తున్నాను అని చెప్పాలి కానీ 20,000 అని చెప్పకూడదుగా. సరే, ఇట్లాంటి అబద్ధాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు చాలా ఆడుతూ ఉంటారు, తీసేయి. నువ్వు ఇందాక అంటావు కదా 2047 విజన్, హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేశాడో చంద్రబాబు నాయుడు చూశారు కదా అన్నావు కదా. మళ్ళీ ఒకసారి జనాలకు చెప్తున్నా, హైటెక్ సిటీ అభివృద్ధికి కారణము చంద్రబాబు నాయుడు కాదు కాదు కాదు. స్కీము తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. 20 సంవత్సరాల పాటు ఆ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే, బాంబే, నోయిడా 6 ప్రదేశాలను సెలెక్ట్ చేసి ఆ స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ కింద ఏంటంటే నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ ఏది కట్టేటువంటి పని లేదు. అంటే ఆ రోజులో జిఎస్టీ లేదు, వ్యాట్ ఉండేది, కట్టే పని లేదు. దాన్ని ఆంధ్రప్రదేశ్లో దగ్గరుండి చక్కగా అహర్నిశలో కష్టపడి చేసినటువంటి వ్యక్తులు 3. అంకయ్య చౌదరి గారు ఎస్టీపీకి డైరెక్టర్గా ఉన్నారు, మన తెలుగువాడు, అనంతపురం జిల్లావాసి. కావాలి అని ఏరి కోరి పివి నరసింహారావు గారు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐసీకి అప్పుడు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు. హనుమాన్ చౌదరి గారు కన్సల్టెంట్ గా ఉన్నాడు. వాళ్ళ 3 వెనకుండి చేశారు. ఎస్టీపీకి నేను ఆడిటర్ గా ఉన్నాను కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు. 2,500 ఫీజు, అది అప్లికేషన్ ఫీజు. అవన్నీ మానిటర్ చేసేవాళ్ళం మేము. 1,245 రూపీస్, 1,245 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్. అది గవర్నమెంట్ ఫిక్సేషన్ రేటు. ఆ రేటుకే ఇచ్చారు. ఎవడెవడికి ఎంతెంత ల్యాండ్ ఇవ్వాలి, వాడికి 1/2 ఎకరం ఇవ్వాలా, ఎకరం ఇవ్వాలా, 2 ఎకరాలు ఇవ్వాలా, 5 ఎకరాలు ఇవ్వాలా అనేది వాళ్ళ అప్లికేషన్ బట్టి అలాట్ చేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. జయప్రకాష్ నారాయణ గారు కూడా కాంప్రమైజ్ కాలా. అందులో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను రేట్లతో సహా చెప్తున్నా. కాదని చెప్పి ఏమన్నా అనమనండి పని, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అంతేగాని చంద్రబాబు నాయుడు చేసింది కాదు. దశేవుడికి ఆయన చేశాడు అంటే ఏంది, ఆయన చేసినటువంటిది కేవలం 5%. మిగిలిన 95% కూడా వాళ్ళ 3 చేశారు. 50% అనేటువంటిది మీరు పివి నరసింహారావు కనుక ఇస్తే 45% అనేది వాళ్ళ 3కి ఇవ్వాలి. 5% చంద్రబాబు నాయుడుకి వాళ్ళ క్రెడిట్ అది. కానీ మొత్తం ఆయనే చేశారని చెప్పి ఆయన డబ్బా కొట్టుకుంటాడు ఏంది. ఇప్పటికి కూడా ఇంకా అదే డబ్బానా చెప్పేది ఇలాగే ఉంటాయి. 1,00,00,00,00,00,00,00 అన్నట్టే ఉంటది. ఇంక తీసేయబ్బా, ఇంకెందుకు నీకు బడ్జెట్తో నువ్వు దీన్ని ఎందుకు లింక్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు కలుపుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టారు కదా, స్టార్టింగ్ ఈ అంశాలన్నీ ప్రస్తావించిన తర్వాతే బడ్జెట్లోకి వెళ్ళారు. ఎప్పుడైనా అలాగే ఉంటుందబ్బా. బడ్జెట్ అంటే ఏంటంటే ముందు ఉపోద్ఘాతం ఉంటుంది. ఆ ఉపోద్ఘాతం అనేటువంటిది స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే సోది. దాని తర్వాత ఫిగర్లలో ప్రధానమైన ఏంది, 3,22,000 కోట్లు, 80,000 కోట్లు అప్పు. అయిపోయినాయి 2 ఫిగర్లు. నీకు ఏం కావాలా? నువ్వు మిగిలిన మర్చిపో. వీళ్ళు పొద్దున్న లేచింది మళ్ళీ ఈ విధంగా అబద్ధాలు చెప్తుంటారని, జరగవలసిన విషయాలు ఏవి జరగనివ్వరని, చెప్పిన ప్రామిసులు ఏవి నెరవేర్చలేరని తెలుసుకొని, పాపం చాలా తొందరగా తెలుసుకొని, జీవీ రెడ్డి గారు బాబు మీకు, మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి మీరు ఇచ్చిన పదవికి ఒక నమస్కారం బాబు అని తత్వం బోధపడి చాలా తొందరగా బయటకు వచ్చాడు. ఇంకంటే ఇంక దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో ఎలా ఉంటుంది అనేది. ఏంటంటే ఇప్పుడు చెప్పే అన్ని అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాన్ని 1-4 సార్లు చెప్తారు. అది 4 టీవీ ఛానల్స్ లో పోయేసరి 40,000 మందికి పోద్ది. అది 4 లక్షల మందికి పోద్ది, 40 లక్షల మందికి పోద్ది. జనాలు అదే నిజం అనుకుంటారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే, నిశ్చితంగా పరిశీలిస్తే, లోపలికి వెళ్ళి కనుక చూస్తే వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. కానీ వాస్తవాలు తెలుసుకునేంత టైం సామాన్యమైనడికి ఉంటుందంటే ఉండడల్లా. మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. చెప్పి నేను నమ్మాల్సిన పని లేదు, నేను చెప్పింది కూడా నమ్మద్దు. 1,245 రూపాయలు స్క్వేర్ యార్డ్కి అమ్మారు అని చెప్తున్నా. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి, అవునో కాదో. 3 రూపాయలు అటు ఇటు ఉంటుంది. జయప్రకాష్ నారాయణ గారిని అడగని చెప్తారు, అంకయ్య చౌదరి గారిని అడగని చెప్తాడు మీకు. జీవీ రెడ్డి అందుకే బయటకు వచ్చింది. వీళ్ళ చెప్పేయండి అబద్ధాలని వీడు బాధ పడలాగే బయటకు వచ్చాడు కదా ఆల్రెడీ బాబు అని. అదృష్టవంతుడు, తత్వం బోధపడి తొందరగా బయటకు వచ్చాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బడ్జెట్కి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.